చిన్నతనములోన చింతలు కలిగెను, పాలనమ్మెని తడు బ్రతుకునీచ. ముద్రానలయమును శ్రద్ధగా నడిపెరా నందమూరి వంశనాయకుండు. పట్టభద్రుడయ్య పట్టుదల కృషితో 1000 మందిలోన విఘ్నుడయ్యే. పిలుపులందుకొనగా విడిచిపెట్టె కొలువు నందమూరి వంశనాయకుండు. విశ్వమందు తాను విఖ్యాత నటుడుగా సార్వభౌముని వలె సకల జనుల మెప్పు పొందెనోయి మేకప్పు లేకనే నందమూరి వంశనాయకుండు. దక్షయజ్ఞబంధు దైవము శివునిగా దానవీర సోర తారవోలే తెలుగు గడ్డ పైన వెలిగను తారక నందమూరి వంశ నాయకుండు. భారతదేశ ప్రభువు ప్రకటించ పద్మశ్రీ డాక్టరేట్ పొందే యాక్టరగును. లాంఛనముగను కళా ప్రపూర్ణుండాయ నందమూరి వంశ నాయకుండు. సహజ నటన చేత జాతిని మెప్పించే అందమైన తార అవనియందు. దిక్కు పిక్కటిల్లే తెలుగును భాషించే నందమూరి వంశ నాయకుండు. ఇంటి గుట్టు మరియు 2 పెళ్ళాలు ఇట్టి పాత్రలోన ఇమిడిపోయే. ఇనుమడింపజేసే ఇంపైన పాత్రతో నందమూరి వంశ నాయకుండు. ట్యాంకు బండ పైన ఢంకా బజాయించి విగ్రహాలు నిలిపే విఘ్నశీలి. చరిత తిరగవ్రాస జన ప్రభంజనముచే నందమూరి వంశ నాయకుండు. తెలుగు గంగ నీరు తెప్పించి చూపించే 2 రూకుల కనుమెండుగాను. బియ్యం అందజేసే పేదల పెన్నిది నందమూరి వంశ నాయకుండు. మే నెలలోన పుట్ట మేలిమి వజ్రము తెలుగు దేశమందు తేజమలరే. హలము గుర్తుగాను మహనాడు జరిపించే నందమూరి వంశ నాయకుండు. ఈ పద్యాలు పత్తిపాటి రమేష్ నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి పైన ప్రేమాభిమానాలతో రాసిన పద్యాలు. అందరూ కూడా వినండి. నమస్కారములు.